హాయ్ మిస్టరీ లవర్స్, అందరికీ నమస్తే. రీసెంట్గా రిలీజ్ అయిన సూపర్ హిట్ మూవీ కల్కి మీరు అందరు చూసే ఉంటారు. మూవీలో మనకు తెలియని చాలా రియల్ మిస్టరీస్ ఉన్నాయి. మూవీలో ఒక మిస్టీరియస్ సిటీ చూపించారు, దాని పేరే శంబాలా. శంబాలా సిటీ రియల్గా ఎగ్జిస్ట్ అయి ఉంది, కానీ ఎక్కడ ఇంకా ఎలా ఉంటుందో అనేది ఎవ్వరికీ తెలియదు. ఈ సిటీ లొకేషన్ మీ గూగుల్ మ్యాప్స్లో కూడా కనిపించదు. ఈరోజు మనం ఈ వీడియోలో శంబాలా గురించి పురాణాల్లో ఏం రాసి ఉంది, ఇంకా దీనికి సంబంధించిన అన్ని మిస్టరీస్ గురించి తెలుసుకుందాం. సో మీరు వీడియోని ఎక్కడ మిస్ అవ్వకండి, ఇంకా వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. శంబాలా మీనింగ్ ప్లేస్ ఆఫ్ పీస్, అంటే శాంతి ప్రదేశం. చాలామంది అనుకున్నట్టు శంబాలా అంటే ఒక నగరం కాదు, అది ఒక రాజ్యం. ఈ రాజ్యంలో 8 ప్లేసెస్ ఉంటాయి. ఇంకా దీని క్యాపిటల్ వచ్చేసి కలాప. ఇది ఒక లోటస్ షేప్లో ఉంటుంది. కల్కి పురాణం ఇంకా టిబెటియన్ బుద్ధిజం కాలచక్ర తంత్రాలు శంబాలా గురించి రాసి ఉంది. కల్కి పురాణంలో విష్ణుదేవుడు ఒక ఆఖరి అవతారం కల్కి ఈ శంబాలాలోనే జన్మిస్తాడు అని రాసి ఉంది. కల్కి గురించి ఒక డెడికేటెడ్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో ఓన్లీ శంబాలా గురించి తెలుసుకుందాం. టిబెటియన్ బుద్ధిజం కాలచక్ర తంత్రాలో శంబాలాని షంగ్రిల్లా అని పిలుస్తారు. బుద్ధిజం ఒక ఆఖరి రాజు రుద్ర ఈ ప్లేస్లోనే జన్మిస్తాడు అని రాసి ఉంది. శంబాలా ఒక ఎగ్జాక్ట్ లొకేషన్ ఎవ్వరికీ తెలియదు, కానీ ఇది వన్ ఆఫ్ ద మిస్టీరియస్ ప్లేసెస్ అయిన మౌంట్ కైలాస్ దగ్గర ఉంటుంది అని చెప్తారు, కానీ ప్రూఫ్స్ అయితే ఏమీ లేవు. అసలుకి శంబాలా ఎలా ఉంటుంది? శంబాలా చూడడానికి భూమి మీద చేసిన స్వర్గంలా ఉంటుంది. ఈ ప్లేస్లో చాలా అందమైన వాతావరణం, ఇంకా బిల్డింగ్స్ ఉంటాయి. ఇంకా ఈ భూమి మీద ఎక్కడ దొరకని మనీ, అదే చింతామణి శంబాలాలో ఉంటుంది అని చెప్తారు. ఈ చింతామణిని మీరు చేతిలో పట్టుకొని ఏం అడిగినా అదే అయిపోతుంది, అంత పవర్ఫుల్గా ఈ మనీ ఉంటుంది. శంబాలాలో ఎప్పటికీ తరగని ధనం. శంబాలాలో ఉండేవాళ్ళు అందరూ కొన్ని వేల సంవత్సరాలు బతుకుతారు. వాళ్ళు అందరు అమరులు, వాళ్ళకు చావు అనేదే ఉండదు. ఈ ప్లేస్లో ఉండేవారు అంత సత్యంగా ఉంటారు. వాళ్ళకి కోపం, అసూయ, బాధ అనేవి ఉండవు. వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. అలానే వాళ్ళ టెక్నాలజీలో ఏం తక్కువ కాదు. వాళ్ళకి మనకంటే చాలా అడ్వాన్స్ టెక్నాలజీ తెలుసు, కాబట్టి మనకి ఇప్పటి వరకు వాళ్ళు కనిపించలేదు. అప్పటి ఆయుర్వేదిక్ గ్రంథాలలో ఇప్పటి డిజీస్కి సంబంధించిన మెడిసిన్స్ గురించి ఉన్నాయి. అంటే వాళ్ళు టైం ట్రావెల్ ఇంకా టెలిపోర్టేషన్ కూడా చేయగలుగుతారు. ఇక్కడ సప్త చిరంజీవులు కూడా ఉంటారు అని చెప్తారు. రామాయణంలో విశ్వామిత్రుడు రాముల వారిని ఇంకా లక్ష్మణుని సిద్ధ ఆశ్రమంకి తీసుకువెళ్తారు. ఈ సిద్ధ ఆశ్రమం శంబాలాలో ఉంటుంది అని చెప్తారు. ఇంకా మహాభారతంలో పాండవులు శంబాలాకి వెళ్ళారు అని రాసి ఉంది. అలెగ్జాండర్ శంబాలా కోసం చాలా వెతికాడు. ఆ ప్రాసెస్లోనే హిమాలయస్కి వచ్చాడు. అప్పుడే అతను ఫౌంటైన్ ఆఫ్ లైఫ్ అనే నదిని చేరుకున్నాడు. ఈ నదిలో ఉన్న వాటర్ తాగితే మరణం ఉండదు. అలెగ్జాండర్ నది వాటర్ తాగుదాం అనుకున్నాడు. అప్పుడే నది చుట్టూ చూస్తే ఎంతోమంది అక్కడ ఉన్నారు. వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి బతికి ఉన్నారు, కానీ వాళ్ళ బాడీలో ఏ చలనం లేదు. అలెగ్జాండర్ ఇలా చలనం లేకుండా ఎన్ని సంవత్సరాలు బతికినా వేస్ట్ అనుకున్నాడు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత అతను శంబాలా కోసం వెతకడం ఆపేశాడు. 1950లో మార్కో పోలో అనే వ్యక్తి ఏషియాలో స్వర్గం లాంటి ఒక సిటీని చూశాను అని అతని బుక్లో రాశాడు. మార్కో పోలో ఇంకా అతని ఫాదర్ అన్ని ప్లేసెస్లో తిరిగి కొన్ని వస్తువులను ట్రేడ్ చేసేవాళ్ళు. అలానే అతను ఏషియాకి వచ్చాడు. అప్పుడే అతను ఒక అందమైన సిటీని చూశాను అని అతని బుక్లో రాసుకున్నాడు. అతని ప్లేస్కి వచ్చాక శపించబడ్డాడు. ఇంకా తిరిగి వెళ్తున్నప్పుడు అతని క్రూ మెంబర్స్ అందరూ చనిపోయారు అని అతని బుక్లో రాశాడు. రష్యన్ ఆథర్ అయిన ఎలినా శంబాలా గురించి చాలా రీసెర్చ్ చేసింది. ఎలినా హిమాలయస్లో ద్వాపర యుగం మనుషులను చూసింది అని తన బుక్ ద సీక్రెట్ డాక్టర్ లో రాసింది. శంబాలా గురించి ప్రపంచానికి ఫస్ట్ టైం తెలిసేలా చేసిన మొట్టమొదటి వ్యక్తి అతనే నికోలస్ రోరిచ్. ఇతని కంటే ముందు చాలామంది శంబాలా గురించి రాశారు, కానీ రోరిచ్ రాసిన శంబాలా గురించి ఇన్ఫర్మేషన్ చాలామందిని శంబాలా గురించి ఆలోచించేలా చేసింది. రోరిచ్కి ఇండియన్ ఏన్షియంట్ కల్చర్ నచ్చడం వల్ల అతను కుల్లులో ఒక ఆశ్రమం కట్టి అక్కడనే ఉండిపోయాడు. అతను మరణించేంత వరకు శంబాలా కోసం వెతుకుతూనే ఉన్నాడు. రోరిచ్ శంబాలా గురించి చాలా బుక్స్ రాశాడు. రోరిచ్ చనిపోయిన తర్వాత అతని ఆశ్రమం ఎగ్జిబిషన్లా మార్చారు. రోరిచ్ శంబాలాని ఊహించుకొని చాలా పెయింటింగ్స్ వేశాడు. అయితే అతను వేసిన పెయింటింగ్స్లోనే శంబాలా ఒక డైరెక్షన్ సీక్రెట్లీ ఉంటాయి అని చెప్తారు. అతని రాసిన బుక్స్ ద్వారానే హిట్లర్కి శంబాలా గురించి తెలిసింది. హిట్లర్కి హిందూ మైథాలజీ మీద చాలా నమ్మకం ఉంది.
అప్పుడే అతను ఒక టీంని రెడీ చేసి శంబాలాని వెతకడానికి పంపాడు. కానీ అతని టీంకి శంబాలా గురించి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా తెలియలేదు. ఇది తెలిసిన హిట్లర్ చాలా బాధపడ్డాడు అంట. అసలుకి శంబాలా ఎవరికి కనిపిస్తుంది? ఎవరైతే వాళ్ళ లైఫ్లో సత్యంగా ఉంటారో, ఏం పాపం చేయకుండా ఉంటారో, వేరే వాళ్ళని బాధ పెట్టకుండా, కోపం అసూయ లేకుండా ఉంటారో, అట్ ది సేమ్ టైం మెంటలీ ఫిజికలీ స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళకి శంబాలా కనిపిస్తుంది అని చెప్తారు. ఇది శంబాలాకి సంబంధించిన హిస్టరీ. మీకు వీడియో ఎట్లా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో కల్కి మూవీకి సంబంధించిన అన్ని మిస్టరీస్ గురించి వీడియోస్ వస్తాయి. సో మీరు మిస్ అవ్వద్దు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు స్టే క్యూరియస్.